రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులు తాము అనుకున్నది సాధించారు. ఏకంగా హోంమంత్రి అనితని అడ్డగించారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలనే డిమాండ్తో వాళ్ళు 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడేందుకు సమస్య పరిష్కారానికి హోంమంత్రి అనిత రంగంలోకి దిగారు. మత్స్యకారుల దగ్గరకు వెళ్లారు. చర్చలు కూడా జరిపారు. అయితే అవి ఫలించలేదు. మత్స్యకారులు కమిటీగా ఏర్పడితే తాను సీఎం చంద్రబాబు దగ్గరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనిత. మత్స్యకారులు అందుకు ససేమిరా అన్నారు. నిర్దిష్టమైన హామీ ఇవ్వాలంటూ పట్టుపట్టారు. హోంమంత్రి అనిత అక్కడి నుంచి కదలకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనిత వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. దీంతో బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని స్పాట్లో డెసిషన్ తీసుకున్నారు అనిత. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలి అని అనిత ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు. ఏకంగా హోంమంత్రి అనితనే అడ్డుకున్న దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తున్నాం. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణాన్ని నిలిపివేయాలనే డిమాండ్తో 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు మత్స్యకారులు. వారితో మాట్లాడేందుకు సమస్య పరిష్కారానికి హోంమంత్రి అనిత రంగంలోకి దిగారు. మత్స్యకారుల దగ్గరికి వెళ్లారు. చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు ఫలించలేదు. మత్స్యకారులు కమిటీగా ఏర్పడితే తాను సీఎం చంద్రబాబు దగ్గరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఇక మత్స్యకారులు అందుకు ససేమిరా అనటంతో నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కూడా పట్టుపట్టారు. హోంమంత్రిని అనితను అక్కడి నుంచి కదలకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనిత వాళ్లకు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వాళ్లు మాత్రం నిరసనను విరమించలేదు. ఇక దీంతో బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని స్పాట్లోనే డెసిషన్ తీసుకున్నారు అనిత. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక రాజయ్యపేటలోని దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మత్స్యకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హోంమంత్రి అనితను కదలనిచ్చే ప్రసక్తే లేదని మత్స్యకారులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అనిత తాత్కాలికంగా బల్క్ డ్రగ్ పనులను నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చూస్తున్నాం మొత్తంగా హోంమంత్రి అనితను మత్స్యకారులు అష్టదిగ్బంధనం చేసినట్టుగా తెలుస్తుంది. హోంమంత్రి అనిత ఏ మేరకు హామీ ఇచ్చారు? ఇప్పటికైనా మత్స్యకారులు శాంతించారా? డీటెయిల్స్ ఏంటి? యశ్వంశి, ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో దీని మీద గత కొద్ది నెలలుగా కూడా నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత ఏదైతే నక్కపల్లి మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే అక్కడ రాజయ్యపేట మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకైతే అటువైపు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దంటూ కూడా కాన్వాయ్ అయితే అడ్డుకోవడం జరిగింది. దీంతో మంత్రికి నిరసన శాఖ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి పెద్ద తిరునాల, చిన్న తిరునాలతో పాటు గుర్రాజుపేట, ఏదైతే ఇప్పుడు రాజయ్యపేట, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా బల్క్ డ్రగ్ పేరుతో భూసేకరణ చేసి ఆ గ్రామాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఇక్కడ మత్స్య సంపద పోతుంది, మత్స్యకారుల జీవితాలు పోతాయని చెప్పి కూడా గత కొన్ని నెలలుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రి కూడా ఆ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మంత్రి మీద కూడా తీవ్ర స్థాయిలో అడ్డుకోవడం జరిగింది. ఆమెనైతే పర్యటన చేయకుండా కూడా ఆ కాన్వాయ్ అయితే అడ్డుకొని స్పష్టమైన హామీ కావాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా ఒక ఆగ్రహానికి గురైన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే మంత్రి మాట్లాడుతూ కూడా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఏర్పాటు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 10 మంది కమిటీగా ఏర్పడితే వాళ్ళందరినీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మత్స్యకారులు అయితే వెనక్కి తగ్గలేదు. చాలాసేపు దాదాపు సుమారు గంటన్నర పాటు అయితే
ఉద్రిక్త వాతావరణం కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పనులు ఆపాలి అంటూ కూడా వాళ్ళైతే కోరిన నేపథ్యంలో చివరికి ఎట్టకేలకైతే తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి అనిత వాళ్ళకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తాను, సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను, ఈ నేపథ్యంలోనే అంతవరకు కూడా ఇక్కడ పనులు జరగకుండా కూడా ఆపుతాను అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీంతో మత్స్యకారులు అయితే శాంతించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుని అంటే ఆ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం ఆగదంటూ కూడా మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మంత్రికి ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా హోంమంత్రి అనిత అయితే హామీ ఇవ్వడం జరిగింది. దీంతో అంతవరకు కూడా అక్కడ అధికారులు కానీ లేదా ఆ బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించినటువంటి పనులు ఏవి కూడా జరగకుండా ఆపుతాను అంటూ కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఎట్టకాలకైతే ఆ మత్స్యకారులు అయితే శాంతించారు. కానీ త్వరలోనే దీనికి పూర్తి పరిష్కారం కావాలి. ఎందుకంటే ఆ తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న బల్క్ డ్రగ్ అయితే అప్పట్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే టీడీపీ నాయకులు అయితే దాన్ని అడ్డుకోవడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు పోతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద పోతుంది. సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారుల జీవనోపాధి కూడా పోతుందని చెప్పి కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరసన సెగలు అయితే ప్రభుత్వానికి తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళ సమస్యలను అయితే దృష్టిలో పెట్టుకొని త్వరలో ముఖ్యమంత్రితో భేటీ అవుతానని ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పి ఇక్కడ బల్క్ పార్క్ వద్దు అని కోరడం జరుగుతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే హోంమంత్రి అనిత చేసిన నేపథ్యంలో మత్స్యకారులు అయితే కొంత వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. అయితే తమ ఉద్యమానికి విరామం ఇచ్చేంత నిరసన విరమించుకోవడం కాదంటూ మత్స్యకారులు కూడా తెలియజేస్తున్నారు. రాజు, చూస్తున్నాం స్క్రీన్ పై మత్స్యకారుల ఆవేదన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హోంమంత్రి అనిత ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే హోంమంత్రి స్థాయిలో ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నప్పటికీ కూడా మత్స్యకారులు మాత్రం తమ ఆందోళనను విరమించలేదు. అసలు మత్స్యకారుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా ఇప్పుడైనా కీలక అడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయాలనుకునే బల్క్ డ్రగ్ పార్క్ అంటే దాదాపు 2500 ఎకరాలు అయితే ప్రభుత్వం సేకరించాలని చెప్పి చూస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 450 ఎకరాలు ఉంది. మిగతా అవసరమైనటువంటి భూసేకరణ అయితే చేపడుతున్న నేపథ్యంలో దాదాపు 7-8 గ్రామాలు అయితే ఈ భూసేకరణలో కోల్పోవలసి వస్తుంది. ఆ గ్రామాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలు అంటే గతంలో ఇక్కడ గ్రామాలు ఉన్నాయి అనేటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించిన రీతిలో వాటిలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం వాళ్ళకైతే స్పష్టమైనటువంటి సూచనలు కానీ హామీ కానీ ఇవ్వలేదు. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వాయు కాలుష్యం, భూ కాలుష్యం, నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుంది. ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు అయితే ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బీడు భూములుగా మారిపోతాయి, విషతుల్యం అయిపోతుంది అని చెప్పి అయితే ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మత్స్య సంపద, మత్స్యకార గ్రామాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నాశనం అయిపోతాయని చెప్పి కూడా ఇక్కడ